మా పార్టీకి సంబంధించినటువంటి బీసీ విభాగం రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులమందరం కూడా సమావేశం కావడం జరిగింది. ముఖ్యంగా మా అందరి యొక్క ఆవేదన, మా అందరి యొక్క ఆలోచన ఈ రాష్ట్రంలో వెనుకబడినటువంటి వర్గాలపైన అయితేనేమి, మహిళలపైన అయితేనేమి, సామాన్యమైనటువంటి వ్యక్తుల మీద అయితేనేమి పెద్ద ఎత్తున ఈ 2 సంవత్సరాలుగా అడుగడుగున దాడులు, దౌర్జన్యాలు, కేసులు, అరెస్టులు ఇవి మాత్రమే కాకుండా చివరికి ఇవాళ సామాన్యమైనటువంటి రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ భూముల్లోకి చొరబడి ఆ భూముల్ని కూడా లాక్కునేటటువంటి పరిస్థితులు. అవి సరిపోవటం లేదు. మహిళలనైతే నడి రోడ్డు పైన వివస్త్రలను చేస్తున్నారు. మరి ఈ కళ్ళతో ఈ రాష్ట్రంలో ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో, ఎన్ని అన్యాయాలు చూడాలో అర్థం కాని దీనస్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పరిస్థితి దిగజారిపోతుంది అనేసి ఈ సందర్భంగా గట్టిగా అయితే చెప్తా ఉన్నాం. మరి మచ్చుకు కొన్ని ఉదాహరణలు తీసుకుంటే ఈ జిల్లాలో విడుపునకలకు సంబంధించినటువంటి గోవిందన్ ఇక్కడే ఉన్నాడు. ఆయన ప్రస్తుతం మా పార్టీకి సంబంధించినటువంటి బీసీ విభాగంలో జిల్లా కార్యదర్శి, సుదీర్ఘంగా రాజకీయాల్లో కూడా ఉన్నటువంటి వ్యక్తి. వారి కుటుంబానికి సంబంధించి దాదాపు 2023లో 21 ఎకరాలు భూమి కొనుక్కొని వాళ్ళ అల్లుడు గారు వ్యవసాయం కోసం కష్టపడి దాదాపు 5 బోర్లు వేస్తే అందులో 3 బోర్లలో పుష్కలంగా నీళ్లు పడ్డాయి. ఏదో కష్టపడినందుకు ఫలితం దక్కుతుందేమో అనే ఒక ఆశతో, ఒక సంతోషంతో ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటుండగా ఈ టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ భూముల్లోకి చొరబడి అక్కడ పుష్కలంగా నీళ్లు వస్తున్నటువంటి బోర్లని ధ్వంసం చేశారు. ధ్వంసం చేయడంతో పాటు ఆ బోర్లలో ఉన్నటువంటి కేసింగ్లను కూడా తీసుకొని వెళ్ళి నిర్దాక్షిణంగా ఆ కుటుంబంతో పాటు ఈ సమాజానికి ఎంత తీవ్రమైనటువంటి మనోవేదన కలిగించారో మనం అందరం చూస్తూ ఉన్నాం. అనంతపురం లాంటి జిల్లాల్లో వ్యవసాయం చేయాలంటే ఎంత కష్టమో, అత్యల్పమైనటువంటి వర్షపాతం ఉన్నటువంటి ఈ జిల్లాలో అంత కష్టపడే రైతులు వ్యవసాయం చేసుకుంటా ఉంటే దౌర్జన్యంగా చొరబడి ఆ భూముల్ని ఎలాగోలా లాక్కోవాలనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానంతో దాడులకు తెగబడటం. నిజంగా ఆ భూములకు సంబంధించి ఏదైనా మీకు హక్కు కానీ లేదంటే సమస్య కానీ ఉంటే చట్టపరంగా ఎన్నో పరిష్కారాలు ఉంటాయి. ఈ భూమికి సంబంధించినటువంటి గోవిందన్న కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, గతంలో ఎన్నోసార్లు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, స్థానిక సిఐ గారికి, ఎస్ఐ గారికి విన్నవించారు. చివరికి న్యాయస్థానం కూడా వీరికి అండగా నిలిస్తే న్యాయస్థానానికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీలను కూడా తుంగలో తొక్కే విధంగా ఇవాళ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దౌర్జన్యం చేయటం, ఇది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం అనేసి ఈ సందర్భంగా ఆ నాయకులను అడుగుతూ ఉన్నాం. మీకు మనసాక్షి లేదా? రైతులంటే ఇంత చిన్న చూపా? మరి కష్టపడి బోర్లు వేసుకుంటే అటువంటి బోర్లను ధ్వంసం చేసేటటువంటి ఆలోచన విధానం అనేటటువంటిది భవిష్యత్తు తరాలకు మనం ఇదేనా నేర్పించేది అనేసి మా పార్టీకి సంబంధించినటువంటి బీసీ విభాగం నాయకులందరి సమక్షంలో అడుగుతూ ఉన్నాం. మరి బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా
మా యొక్క పోరాటం ఆగదు అనేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇదొకటే కాదు, 3 రోజుల క్రితం రాయదుర్గంలో 70 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఒక పెద్ద ఆయన ఆంజనేయులు అనేటటువంటి వ్యక్తి ఆ ఊర్లో కుళాయి కనెక్షన్ కోసం అడిగితే అదే ఊర్లోని టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పులు తీసుకొని కొట్టి పెద్ద ఎత్తున అవమానం ఇస్తే అవమానం తట్టుకోలేక ఆ పెద్ద మనిషి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అదేవిధంగా ప్రతి చోట కూడా ఆ పెద్ద మనిషి చనిపోయాడు. రాయదుర్గం నియోజకవర్గం సంబంధించి కనేకల్. ఎంతటి అన్యాయం చూస్తున్నారు చూడండి. ఇదే విధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం తూముకుంట గ్రామానికి సంబంధించి జగదీష్ ఆయన భార్య రోజా గారి పైన అదే కళ్యాణదుర్గం నియోజకవర్గం చంద్రకళ అనేటటువంటి మహిళ ఆత్మహత్య చేసుకొని 6 నెలలు హాస్పిటల్లో ఉండి కేవలం గత వారంలో చనిపోయింది. రాత్తాడు నియోజకవర్గంలో అంకే నాగేంద్ర, అదేవిధంగా అంకే నగేష్, సోషల్ మీడియా యాక్టివిస్ట్, అదేవిధంగా శ్రీకాంత్ కావచ్చు. ఇదే గుంతకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోదరుని డ్రైవర్ అబ్బాస్ అనేటటువంటి వ్యక్తి 10 మందితో వెళ్ళి మైనార్టీ వ్యక్తులపైన రహమతుల్లా, కరీమున్నా, బాషా వీళ్ళందరిపైన నిర్దాక్షిణ్యంగా దాడులు. నిన్న మొన్న చూశాం, గుంటూరు నగరంలో 21వ డివిజన్లో మా బీసీకి సంబంధించిన మహిళని వివస్త్రణ చేసి టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు నడి రోడ్డు పైన 9 మంది కలిసి వివస్త్రణ చేసి కాళ్ళతో తంతు మహిళా లోకానికి అంతా ఎంత గుణపాఠం చెప్పారో. ఈ రాష్ట్రంలో మహిళలు బతకడానికే వీలు లేదు అనేటటువంటి పరిస్థితులు కల్పించినటువంటి ఘటన అది. మహిళలకు రక్షణ లేదు, బీసీలకు భద్రత లేదు. స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో కుప్పంలో శాంతిపురంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం. అదేవిధంగా కృష్ణా జిల్లాలో రజక సోదరులపైన దాదాపు 19 మంది రజక సోదరులపైన ఒక జాతర జరిగితే ఆ జాతరలో రజక సోదరులందరిపైన దాడులు. ఈ జిల్లాలో కురుబ సోదరులపైన, వాల్మీకి సోదరులపైన, రజక సోదరులపైన, వడ్డెర సోదరులపైన, గౌడ సోదరులపైన ఇలా బీసీ సోదరులపైన దాడులు జరుగుతున్నాయంటే, వారి భూములపైన కూడా దౌర్జన్యాలు చేస్తున్నారంటే మాకు అర్థమైంది ఏంటి? ఏదైనా ఒక కుటుంబంలో ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ కుటుంబ పెద్దకే అది ఆపాదిస్తారా లేదా? మరి కూటమి ప్రభుత్వంలో పెద్ద దిక్కుగా ఉన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు, అవునా కాదా? మరి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా కార్యకర్తలు కానీ తప్పు చేస్తే, దౌర్జన్యాలు చేస్తే, దాడులు చేస్తే దానికి బాధ్యత ఆ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిదే, అవునా కాదా? మరి ఈ 2 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జరుగుతున్నటువంటి దౌర్జన్యాల పైన, జరుగుతున్నటువంటి దమనకాండ పైన మేము పలు రకాలుగా చెబుతున్నప్పటికీ సమస్యలకు పరిష్కారం కాకపోగా మరింత రెట్టింపు దాడులు జరుగుతున్నాయంటే దానికి ఏమని మీరు సంకేతాలు ఇస్తున్నారంటే అర్థం కాలేని పరిస్థితి. ఒకటి, మీకు మీ పార్టీ నాయకుల పట్ల లేకపోతే మీకు ఏదైనా చిత్తశుద్ధి ఉందో లేదో తెలియదు, కానీ మీకు నియంత్రణ లేకపోయిండాలా మీ పార్టీ నాయకుల పట్ల. లేదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు కావచ్చు, మహిళలు కావచ్చు, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అణిచివేసి ఎల్లకాలం మీ చెప్పు చేతుల్లోనే పెట్టుకోవాలి, స్వార్థపూరితమైనటువంటి రాజకీయాల కోసం బలి చేయాలి అనేటటువంటి మీ యొక్క కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానమైన ఉండాలి. కేవలం ఈ 2. ఒకటి, మీ పార్టీ నాయకుల పట్ల మీకు కంట్రోల్ లేకుండా ఉండటము, లేకపోతే మా పైన ఎల్లకాలం పెత్తనం చెలాయించి రాజకీయ పబ్బం గడుపుకోవటం. మరి మేము ఈ సందర్భంగా గట్టిగా అడుగుతూ ఉన్నాం,
ఈ రాష్ట్రంలో బీసీలు బతకడానికి, బీసీలు రాజకీయాలు చేయడానికి, బీసీలు లేకపోతే వ్యవసాయం చేసుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి అర్హత లేదా? గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏ విధంగా ప్రజలకు అండగా ఉన్నాడో, మహిళలకు అండగా ఉన్నాడో సగర్వంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము తెలియజేస్తా ఉన్నాం. మహిళల కోసం దిశ యాప్ను ప్రవేశపెట్టాడు. మహిళా సాధికారికత కోసం, మహిళా నాయకత్వాన్ని పెంపొందించడం కోసం, బీసీల నాయకత్వాన్ని పెంపొందించడం కోసం, బీసీలకు రాజకీయంగా అవకాశాలు ఇచ్చి అండగా నిలిచి తలెత్తుకొని ఆత్మగౌరవంగా బతికేందుకు అవకాశాలు కల్పిస్తే ఇవాళ బీసీల పార్టీ అని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ నిరంతరం కాలం గడుపుకుంటూ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా బీసీలకు మభ్యపెట్టేటటువంటి హామీలు ఇస్తూ ఎన్నికలు గడిచిన తర్వాత ఈ రాష్ట్రంలో బీసీలు ముందుకు పోవడానికి, బతకడానికి వీలు లేకుండా కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్రంలో కొనసాగిస్తూ ఉన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కూడా సూటిగా తెలియజేస్తూ ఉన్నాం. మీకు ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజలకు మంచి చేయడానికి, ప్రజలకు భద్రత కల్పించడానికి, ప్రజలకు రక్షణ కల్పించడానికే తప్పనిచ్చి ఈ విధంగా ప్రతినిత్యం ప్రతిరోజు మా బీసీ సోదరులపైన, వాళ్ళ భూములపైన, లేదంటే వాళ్ళ మాన ప్రాణాలపైన మీ దౌర్జన్యాలను, మీ అధికారాన్ని చూపించడానికి కాదు అనేసి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్తా ఉన్నాం. ఇదే విధమైనటువంటి పరిస్థితులు కొనసాగితే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితుల పక్షాన, బీసీల పక్షాన, రైతుల పక్షాన, మహిళల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, ప్రతి ఒక్కరి పక్షాన కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుట్టబోతున్నామనేసి ఈ సందర్భంగా గట్టిగా తెలియజేస్తూ, ఇప్పటికైనా ఏదైతే భూముల్లోకి చొరబడినటువంటి వ్యక్తులపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలా, ఎన్నోసార్లు ఇప్పటికే మా పార్టీలకు సంబంధించినటువంటి సమన్వయకర్తలు అయితేనేమి, జిల్లాధికారులు ప్రతి ఒక్కరు కూడా ఎస్పీ గారితో మాట్లాడారు, కలెక్టర్ గారితో మాట్లాడారు. స్వయంగా న్యాయస్థానాలు కూడా చెప్పినా కూడా మీరు పట్టించుకోలేదంటే కేవలం అధికారం ఉంది అనేటటువంటి అహంకారమే తప్పనిచ్చి మరొకటి కాదు అనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా బాధితుల పక్షాన అధికారులు నిలబడి సత్వరమే రైతులకు న్యాయంగా వారి భూములను ఏ విధంగా అయితే చట్టపరంగా ఉంటాయో ఆ విధంగా వారికి సంక్రమించేటటువంటి విధంగా చేయాలి. లేకపోతే స్వయంగా ఆ భూముల దగ్గరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సహా అందరం కలిసి వెళ్ళి బాధితుల పక్షాన నిలబడతామనేసి ఈ సందర్భంగా గట్టిగా తెలియజేస్తా ఉన్నాం.